వివిధ రంగాల్లో కృషి చేసిన మహిళలను గుర్తించి గౌరవిస్తామని తెలిపారు వారాహి సిల్క్స్ నిర్వాహకులు. అనేక మందికి ఆదర్శంగా నిలిచిన వారిని సత్కరిస్తామన్నారు. ఈ నెల 27న విజయవాడలో లైమ్ లైట్ అవార్డ్స్ ఇస్తామన్నారు. గత 9 సీజన్లలో సమాజానికి సేవ చేసిన ఎంతో మందికి అవార్డులు ఇచ్చామని తెలిపింది వారాహి సిల్క్స్ యాజమాన్యం. స్థానానికి తీసుకువెళ్ళడానికి వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్ ఉపయోగపడతాయని, ఇమ్మడి శివ గారు చేస్తున్న ప్రయత్నానికి మేమందరం కూడా సపోర్ట్గా ఉంటామని చెప్పేసి మీ అందరికీ మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాం. సో అవర్ కమ్యూనిటీ అవర్ ప్రైడ్, యూనిటీ స్ట్రెంగ్త్. సో లెట్ us go strong. చాలా అద్భుతంగా మహిళలు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. మరి విజయవాడలో కొండ మీద కనకదుర్గమ్మ తల్లి కొండ కింద మన ప్రోగ్రాం జరుగుతుంది. మరి ఆంధ్రప్రదేశ్లో జరగాలి అని అనుకున్నప్పుడు మరి ఉమ్మడి శివ గారు విజయవాడ సెలెక్ట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే విజయవాడ అంటుందని తెలుసు, మన అమరావతి దగ్గర ఉంది, మన క్యాపిటల్. మహిళలు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనకి కేటగిరీ వైజ్లో తీసుకున్నారు. ఈ ఓటింగ్ కూడా ఏంటంటే ఇప్పుడు మనం ఎవరైనా ఓట్ చేయాలి అంటే ఒక నెంబర్కి ఒక ఓటు మాత్రమే. నేను నలుగురిని సెలెక్ట్ చేస్తానంటే కుదరదు. ఒక నెంబర్కి ఒక ఓటుతో కనుక తీసుకుంటే అది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. గత 9 సీజన్లుగా హైదరాబాద్లో పెట్టడం జరిగింది. ఈ అవార్డ్స్ ఏంటంటే హైదరాబాద్లోనే పెడుతున్నారంటే మీరు వేరే రాష్ట్రాల్లో వేరే చోట్ల పెట్టరా అన్నారు. సో ఫస్ట్ ప్రయోజనంగా ఈ 10th సీజన్ ఈసారి యూనిక్గా చేయాలని ఆంధ్ర నుంచి కూడా విజయవాడలో పెట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని. దీనికి మంచి స్పందన వచ్చింది. మాకు ఓటింగ్ రూపేణ కానీ ఇక్కడ ఉన్న మహిళల నుంచి కానీ మీరు విజయవాడలో పెడుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పని అన్నారు. ఇంత చక్కటి అవకాశాన్ని మహిళలు చాలా బాగా ఉపయోగించుకున్నారు. వాళ్ళ యొక్క అంటే ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే జనాలందరికీ పబ్లిక్ తెలియని వాళ్ళకి కూడా తెలియజేసేటట్టుగా వాళ్ళు ఓటింగ్ గ్యాదరింగ్ అనేది చాలా బాగా జరిగింది. రేపు 27వ తారీఖున పెట్టడం చాలా హర్షణీయం. ఇందులో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్య వైశ్యులు వైశ్యాసు మగవాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ఆడవాళ్ళు ఎంట పట్టున ఉండేవాళ్ళు. ఇవాళ సాఫ్ట్వేర్లు కానివ్వండి ఇతర అన్ని రంగాల్లో కూడా ముందుకు వస్తున్నది. దీన్ని వ్యాపార రంగం నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి ఎంటర్ప్రెన్యూర్స్, ముఖ్యంగా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ పెంచాలి. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు వ్యాపారాలు చేయాలి. నలుగురు కూడా ఇంటికి పరిమితం కాకుండా, మహిళ ఇంటికి పరిమితం కాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ అవార్డ్స్ ఇవ్వటం వల్ల ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ మొదలవుతుంది. ఇంకా 10 మంది ఎంటర్ప్రెన్యూర్స్ మొదలవుతారు అనే ఉద్దేశంతో ఈ శివ గారు తీసుకున్నటువంటి దానికి ప్రపంచంలో ఎవరికైనా ఒక గుర్తింపు వచ్చిందంటే అందరూ గొప్పగా ఫీల్ అవుతారు. బట్ ఆ గుర్తింపు కూడా గొప్పగా జరిగితే ఎలా ఉంటుందన్న మీమాంసలో ఉన్నప్పుడు వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్ ఒక వేదికగా వస్తుందండి. ఈ వేదికలో గత 9 సీజన్లు హైదరాబాద్లో జరుపుకున్నామండి. ఇది 10వ సీజన్ గొప్పగా విజయవాడలో చేసుకోబోతున్నాము. ఈ గొప్ప విషయంలో విజయవాడలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే మహిళలదండి ఈ అవార్డు సీజన్. అండ్ మహిళలంటే ప్రపంచంలో ఎవరైనా గుర్తింపు ఇవ్వాల్సిందే. ఈ స్టేజ్ ఎలా వచ్చిందంటే మహిళల యొక్క సాధికారికత మగవాళ్ళ కంటే ఎక్కువగా ఉంది.